బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మనము హైదరాబాద్ పాతబస్తీ చంద్రయాన్ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ ఘటన. రోమన్ హోటల్ ఎదుట నిలిపిన ఆటోలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతులు జహంగీర్ 24, ఇర్ఫాన్ 25. వారితో ఉన్న మరో వ్యక్తి పరారీలో. సంఘటనా స్థలంలో 3 ఇంజెక్షన్లు, సిరంజీలు లభ్యం. మాదకద్రవ్యాల అధిక మోతాదే మరణానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానం. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు మృతదేహాలు ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు. ఘటనపై చంద్రయాన్ గుట్ట పోలీసులు దర్యాప్తు వేగవంతం. యువతలో మాదకద్రవ్యాల వినియోగం ఆందోళన కలిగిస్తున్నదని అధికారులు హెచ్చరిక. హైదరాబాద్ పాతబస్తీ చంద్రయాన్ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ ఘటన. రోమన్ హోటల్ ఎదుట నిలిపిన ఆటోలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతులు జహంగీర్ 24, ఇర్ఫాన్ 25. వారితో ఉన్న మరో వ్యక్తి పరారీలో. ఈరోజు ఉదయం 8:30 గంటలకు చంద్రాయంగుట్ట పోలీస్ స్టేషన్కు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అటు సమాచారం ఏందనగా చంద్రాయంగుట్ట ఫ్లైఓవర్ కింద ఒక ఆటోలో ఇద్దరు వ్యక్తులు అన్కాన్షియస్లో ఉన్నారని చెప్పేసి సమాచారం రాగా అటు సమాచారంపై చంద్రాయంగుట్ట ఎస్ఐ శ్రీనివాసు అటు జాగాకు వెళ్ళి చెక్ చేయగా ఒక ఆటోలో ఇద్దరు వెనక సీట్లో కూర్చొని అన్కాన్షియస్లో ఉన్నారు. ఆ తర్వాత చుట్టుపక్కల విచారించి ఎంక్వైరీ చేయగా అట్టి వ్యక్తుల పేర్లు తెలిసింది. వాళ్ళు ఒక వ్యక్తి జహంగీర్, ఇతను పాడి షరీఫ్లో ఉంటాడని, అదేవిధంగా ఇర్ఫాన్, ఇతను రియాసత్ నగర్ సంతోష్ నగర్ వ్యక్తి అని, వీళ్ళిద్దరు కూడా ఆటో డ్రైవర్గా పనిచేస్తారని తెలిసింది. తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. అటు ఇన్ఫర్మేషన్పై వాళ్ళ పేరెంట్స్ రాగా వాళ్ళు ఐడెంటిఫై చేసిరు వాళ్ళే అని. తర్వాత వాళ్ళ వంటిపై చెక్ చేస్తే ఎలాంటి గాయాలైతే లేవు. వాళ్ళని ఏ విధంగా జరిగింది, ఎలా చనిపోయారు అనే విషయాన్ని తెలుసుకోవటకు మేము కేసు నమోదు చేసుకొని 2 బాడీలను కూడా పిఎంఈ కోసం అని చెప్పేసి ఉస్మానియా హాస్పిటల్కు పంపించడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో అతను ఏ విధంగా జరిగింది, ఏ విధంగా చనిపోయిన అనే విషయము తెలుస్తుంది.